హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా వెబ్ ఛానల్. మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందుకన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి షో ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. ఇవాళ మన వీడియోలో నేను ఒక 2 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి మనకి ఏదైనా టెక్స్ట్ ఎడిటర్లో చూపిస్తాను మీకు డైరెక్ట్గా. సంథింగ్ లైక్ సబ్లైమ్ టెక్స్ట్లో మనం కనుక సమ్ టెక్స్ట్ రాస్తున్నాము. దిస్ ఈజ్ TXT. ఇది చాలా చిన్నగా ఉంది కంటెంట్. ఇది మనకి కొంచెం బిగ్ లెటర్స్లో కనిపిస్తే వీడియోలో బాగా కనిపిస్తుంది అనమాట. చూసే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. సో ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. రీసెంట్గా నేను కొంతమందిని చూసాను అనమాట. ప్రోగ్రామింగ్ మీద, కోడింగ్ మీద ఛానల్స్ రన్ చేస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది మన వీడియోలో చూపించబోతున్నాను ఈరోజు. అలాగే ఇంకొకటి, క్రియేట్ చేసిన వీడియోని మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా క్రాప్ చేసుకోవాలి, ఎలా ట్రిమ్ చేసుకోవాలి, ఏమన్నా థంబ్నెయిల్స్ లాంటివి యాడ్ చేసుకోవడం ఎలాగా, మధ్యలో ఫొటోస్ ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి ఎడిటింగ్స్ అన్నీ కూడా ఇవాళ మన వీడియోలో చూపించబోతున్నాయి. ఇది మన సెకండ్ పాయింట్ అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని జూమ్ చేయాలి. అది ఎలాగా? బై డిఫాల్ట్ మనకి విండోస్లో మ్యాగ్నిఫైయర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మ్యాగ్నిఫైయర్ చూసారా? మ్యాగ్నిఫైయర్ MAG. ఈ మ్యాగ్నిఫైయర్ని మనం క్లిక్ చేసిన వెంటనే నాకు 125% జూమ్ చేసింది. చూసారా? నేను మౌస్ ఎలా కదిలిస్తుంటే అటువైపు మనకి 125% జూమ్ చేసి పెట్టేస్తుంది. అదే నేను మైనస్ చేస్తే 100% బ్యాక్ వచ్చేస్తుంది. అలా ప్లస్ చేస్తే మళ్ళీ 125% జూమ్ చేస్తుంది. ఇది బై డిఫాల్ట్ మీకు 200% జూమ్ చేస్తుంది. సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఐకాన్ ఉంటుంది అనమాట. సో ఇలా సెట్టింగ్స్ మనకు ఓపెన్ అయిపోతాయి. ఫస్ట్ దీన్ని మైనస్ చేసుకుందాం. మన సెట్టింగ్స్లోకి వచ్చాక ఇక్కడ 100% బై డిఫాల్ట్ జూమ్గా చూపిస్తుంది. దీన్ని మనం ఎంత జూమ్ చేసుకోవాలి అనేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీకు 200 చూపిస్తుంది డిఫాల్ట్. ఇట్లా 200 పెట్టేసి ఉంటుంది. మీరు దాన్ని 25% ఆర్ 50%లో సెట్ చేసుకోండి, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలాగా. సో దట్ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే మీ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నారో అప్పుడు మీ టెక్స్ట్ కొంచెం జూమ్ అయి కనిపిస్తుంది. సో మీ సబ్స్క్రైబర్స్కి మీ కంటెంట్ రీచ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో ఈ 25% సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా చూసినట్టయితే ఇక్కడ షో ఎడ్జెస్ ఇమేజెస్ ఇది ఇలా డిఫాల్ట్ వదిలేసేయండి. కిందకు వచ్చాక మేక్ షూర్ దట్ మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ టిక్ మార్క్లో ఉండేటట్టు చూసుకోండి. మౌస్ కర్సర్, కీబోర్డ్ ఫోకస్, టెక్స్ట్ ఇన్సర్షన్ పాయింట్, నరేషన్ కర్సర్, ఇవన్నీ కూడా టిక్ మార్క్లో ఉండేటట్టు చూడండి. ఎందుకంటే ఈ జూమ్ అనేది వీటి మీద బేస్ అయి ఉంటుంది. మన మౌస్ కర్సర్ ఎలా పోతే అలా జూమ్ అయ్యేటట్టు చూపిస్తుంది అనమాట. సెకండ్ వచ్చేసి కీబోర్డ్ ఫోకస్. మనం ఎప్పుడైతే లెటర్స్ టైప్ చేస్తూ ఉంటామో కొంత పార్ట్ అయిన తర్వాత స్క్రీన్ అవతలకి వెళ్ళిపోతుంది. మరి అప్పుడు జూమ్ కూడా మనం ఎక్కడైతే టైప్ చేస్తున్నామో అక్కడ అవ్వాలి కదా. సో అందుకోసం అని చెప్పి సెకండ్ టిక్ మార్క్ చేసుకోండి. టెక్స్ట్ ఇన్సర్షన్ పాయింట్ అంటే మనం మౌస్తో ఎక్కడైనా క్లిక్ చేసామనుకోండి ఆ పాయింట్లో జూమ్ అవ్వాలి కాబట్టి అది కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే నరేటర్ కర్సర్ అంటే మన కర్సర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా మనకి ఈ జూమ్ అనేది అవ్వాలి కాబట్టి అది కూడా మనం యూజ్ చేసుకోవాలి. సో ఇవ్వండి బై డిఫాల్ట్గా వీటి సెట్టింగ్స్. మనం దీన్ని షార్ట్కట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. విండోస్ బటన్ ప్రెస్ చేసి ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా జూమ్ అవుతుంది. ఇప్పుడు నా కర్సర్ ఇక్కడ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఫుల్ లెంత్ టెక్స్ట్ టైప్ చేసి చూపిస్తాను. ఇట్లా కాపీ చేసుకుందాం. మనం టైప్ చేసే పని లేకుండా Ctrl+V స్పేస్ Ctrl+C Ctrl+V. ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు స్క్రీన్ని గమనించినట్లయితే మీకు స్క్రీన్ కొంచెం మూవ్ అయింది ఫస్ట్లో. ఎందుకని? మనం ఆ సెట్టింగ్స్ అలా సెట్ చేసుకున్నాం కాబట్టి కర్సర్ ఎక్కడుంటే అక్కడికి మూవ్ అయ్యేలాగా కర్సర్ సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకున్నాము. అందుకని మనకి మూవ్ అయింది. చూసారు కదా, మూవ్ అయింది మనకి. ఇది మ్యాగ్నిఫైయర్ అనమాట, విండోస్లో బై డిఫాల్ట్ ఫీచర్.
ఇవాళ నేను వీడియో ఎడిటింగ్ ఫీచర్స్ చూపిస్తాను కదా, ఈవెన్ అవి కూడా నేను సేమ్ అలాగే చూపిద్దామని అనుకున్నానండి. బై డిఫాల్ట్ విండోస్లో దొరికే ఫీచర్ తోటి మనం వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది మీకు చూపించబోతున్నాను. సో మనం ఏం చేయాలంటే వీడియో ఎడిటర్ అని మన విండోస్లో టైప్ చేయాలి. ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ ఏదైతే ఉందో ఇది వీడియో ఎడిటర్, దీన్ని క్లిక్ చేసుకోండి. మనకి బై డిఫాల్ట్ ఇలా వస్తుంది. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ ఎడిట్ చేశాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీకు ఓన్లీ ఇది న్యూ వీడియో ప్రాజెక్ట్ అని మాత్రం చూపిస్తుంది. ఒకవేళ మీరు సెర్చ్ చేసినప్పుడు వీడియో ప్రాజెక్ట్స్ అని కనుక రాకపోయినట్లయితే మీరు విండోస్ స్టోర్ ఓపెన్ చేయండి. విండోస్ స్టోర్ యూజ్ చేసి షాప్ అని టైప్ చేయండి, డైరెక్ట్గా వస్తుంది మీకు. చూడండి, మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు కనుక ఇక్కడ సెర్చ్ చేసేద్దాము VIDU. వీడియో ఎడిటింగ్ యాప్స్ అని ఉన్నాయి కదండి, ఇది మీరు కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు ఆ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనేది వచ్చేస్తుంది. సో వన్స్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనం ఇలా న్యూ వీడియో ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేసుకోవాలండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనం వీడియో ఒకటి ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చుకోవాలి. ఏదైతే ఇలా ఓపెన్ చేసుకోగానే మనకి ఫస్ట్ అది వీడియో నేమ్ అడుగుతుందండి. వీడియో నేమ్ అడిగినప్పుడు మనము వీడియోకి ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయాలి. లైక్ ఇది వచ్చేసి మనకి ఒక ప్రాజెక్ట్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ టుడే వీడియో అని చెప్పేసి ఇచ్చేస్తాను, today_v. ఓకే, దిస్ ఇస్ ఫైన్ ఫర్ మీ అనమాట. సో వన్స్ మనం నేమ్ ఇచ్చేయగానే ఇక్కడ మనకి యాడ్ అని చూపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసేసి మనము ఫ్రమ్ పీసీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ పీసీ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సినవి వీడియోస్ ప్లస్ ఫొటోస్ ఇక్కడికి మనం డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఏం చేస్తానంటే ఈ వీడియో ఒకటి తీసుకున్నాము, దీంట్లో మనకి ఎక్స్పెరిమెంట్గా చూపిస్తాను అనమాట నేను ఎలా చేయాలి ఏంటనేసి. మనకున్న ఫీచర్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను మీకు ఇవాళ. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది. బట్ ఇక్కడ మీరు రైట్ సైడ్లో కానీ చూస్తే మీకు వీడియో ఏమి డిస్ప్లే చేయట్లేదు, అది ప్లే కూడా అవ్వట్లేదు. అది ఎందుకు అవ్వట్లేదంటే మనం ఇంకా స్టోరీ బోర్డ్లోకి యాడ్ చేయలేదు. కింద కనిపిస్తుంది కదా, కింద స్టోరీ బోర్డ్ అని ఉంది కదా, ఇది మనకి స్టోరీ బోర్డ్ అనమాట. దీంట్లోకి మనం వీడియోస్ని లేదా ఫొటోస్ని డ్రాగ్ చేసి వదిలిపెట్టాలన్నమాట. ఇప్పుడు నేను ఇంకొన్ని వీడియోస్ దీంట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లైక్ ఈ ఫోటో ఒకటి ఉంది ఇక్కడ, సో ఈ ఫోటో ఒకటి నేను యాడ్ చేస్తాను. సో ఈ ఫోటో కూడా యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా మనకు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇమేజ్ ఎప్పుడైనా కూడా మనం ఫస్ట్ పెట్టుకోవాలి, తర్వాత మనం వీడియో అనమాట. సో ఈ వీడియోని ఎలా ట్రిమ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ట్రిమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ట్రిమ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మనము ఇట్లా ట్రిమ్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలనేసి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు ట్రిమ్ అవ్వాలి అని చెప్పేసి మనం అట్లా ట్రిమ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని ట్రిమ్ చేయాలి. ఓకే, ఆ వీడియో మీద సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే వీడియో ట్రిమ్ అవుతుంది అనమాట. అలాగే ఈ పర్టికులర్ వీడియోని నేను స్ప్లిట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇట్లా స్ప్లిట్టింగ్ సెక్షన్ పెట్టేసి వన్ సెక్షన్ ఇంత, ఇది 2 పార్ట్స్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లాగా. ఇప్పుడు దాన్ని క్లిక్ చేయగానే మనకి టోటల్ 3 క్లిప్స్ వచ్చినాయి చూడండి, ఫస్ట్ క్లిప్ సెకండ్ క్లిప్ లాగా. సో ఈ స్ప్లిట్టింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు. వీటిపైన మనం టెక్స్ట్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ మన ఈ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అని రాసుకున్న తర్వాత మనం డన్ క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అనే టెక్స్ట్ వచ్చేసింది చూడండి. మనకి ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు మధ్యలో మనం ఇక్కడ కరెక్ట్గా లైక్ సింబల్ దగ్గర సబ్స్క్రైబ్ అనేది టెక్స్ట్ యాడ్ చేసాం కాబట్టి కరెక్ట్గా మనకు అక్కడే డిస్ప్లే అవుతుంది. సో అలాగే మనం టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మోషన్స్ యాడ్ చేసుకోవచ్చు, 3D ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, స్పీడ్, అంటే స్లో మోషన్ వీడియోస్ యాడ్ చేస్తారు కదా, అలాగా మనం ఇప్పుడు చూడాలనుకుంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. దీనికి స్లో మోషన్ ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకోండి. ఇప్పుడు చూడండి, అది మరి స్లో మోషన్లో వస్తున్నట్టుగా అనిపిస్తుంది మీకు. చూడండి, చాలా అంటే చాలా స్లోగా. బెల్ ఐకాన్ చూడండి, అసలు కదలట్లేదు, అంటే చాలా మెల్లగా కదులుతుంది అనమాట. ఇది ఇలా స్లో మోషన్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటాము. ఇది వచ్చేసి మనకి స్ట్రింగ్ టు ఫిట్, రిమూవ్ బ్లాక్ బార్స్, అంటే మనం ఎప్పుడైనా వీడియో కెమెరాస్ అలాంటి వాటిల్లో వీడియోస్ తీసినప్పుడు సైడ్స్లో బ్లాక్ కలర్ బార్స్ వస్తాయి, అలాంటి రిమూవ్ చేయడానికి ఈ రిమూవ్ బ్లాక్ బార్స్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రొటేట్ చేయాలనుకుంటే ఇలా రొటేట్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్లాక్ బార్స్ ఉన్నాయి కదా, విల్ ట్రై టు యూజ్ దిస్ బటన్ అనమాట. చూసారా, ఆ బ్లాక్ బార్స్ వెళ్ళిపోయినాయి మనకి వీడియోలో. అలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫినిష్ వీడియో అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ ఏ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేస్తే మనకి ఇక ప్రాజెక్ట్ అనేది ఒక కంప్లీట్ వీడియో లాగా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇదండి వీడియో క్రియేట్ చేసుకోవడము యూజింగ్ డిఫాల్ట్ వీడియో ఎడిటర్ అనమాట. ఈ విండోస్లోనే మనకి బై డిఫాల్ట్గా ఈ వీడియో ఎడిటర్ అనేది అవైలబుల్ అవ్వడం అనేది చాలా గ్రేట్. నేనైతే నా వీడియోస్ని ఈ ఎడిటర్లోనే ఎడిట్ చేస్తున్నాను. చాలా గ్రేట్ కదా. మన కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.